నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చేస్తున్నప్పుడే నాకైతే నోరూరింది, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే దాని టేస్టే వేరే లెవెల్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్పే సింపుల్ స్టెప్స్లో ఫాలో అయిపోదాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇది బాగా తురుపుకోవాలి. ఇలా తురిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మామిడికాయ తురుపు, తెల్లగడ్డలు, మెంతులు ఒక 2 స్పూన్స్ అలా, తర్వాత ఎర్రగడ్డ. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ 3 ఇంగ్రీడియంట్స్లో మనం చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అయితే మెంతుల్ని పౌడర్ చేసుకోవాలి, చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత సాసులు అనేవి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత అది వేసిన తర్వాత అది బాగా చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ రావాలి, లైట్ బ్రౌనిష్ కలర్. 2 మినిట్స్ అలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. ఫ్రై అయిన తర్వాత మనం తెల్లగడ్డలు ఇడిపించి పెట్టుకుంటాం కదా, అది బాగా జజ్జి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మామిడికాయ తురిపి పెట్టుకుంటాం కదా, ఆ మామిడికాయ తురుపు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ అలా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఫస్ట్ అయితే నేను పసుపు యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ అలా. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అలా నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కారం తినాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత నేనైతే ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, మెంతియ పౌడరు. ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. ఇలా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఒకే 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, ఎంతో ఈజీగా. నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోతూ. ఇంకెందుకు లేట్ అండి, ఒకసారి ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్ గాయ్స్.